హాయ్, నేను మీ గురు ప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ ఫ్రమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం. ఇప్పుడు మనము కొన్ని స్టాక్స్ చెప్తాను. ఈ స్టాక్స్ అన్ని మీ పోర్ట్ఫోలియోలో పర్ఫెక్ట్గా అంటే విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్. ఆ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చాలామంది ఈ డౌన్ఫాల్లో చేసే తప్పులు ఏంటంటే ఒక స్టాక్స్ని ఎక్కడెక్కడ కొనాలి అని అసలు వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ కొనేస్తూ ఉంటారు. ప్రతి 20 రూపాయలు డౌన్ అయితే అక్కడ కొంటారు, ప్రతి 50 రూపాయలు డౌన్ అయితే అక్కడ కొంటారు. అంటే అదంతా ఒక ప్రాపర్ వే కాదు. ఎందుకంటే ఒక స్టాక్ ఒక లెవెల్ బ్రేక్ అయిన తర్వాత డెఫినెట్గా ఇంకొక లెవెల్లో వచ్చి ఆగుతుంది. ఇది జస్ట్ ఒక ట్రైన్ జర్నీ లాగా. ఒక్కొక్క స్టేషన్కి ఒక గ్యాప్ అనేది ఉంటుంది కదా. ఆ గ్యాప్ లాగానే స్టాక్స్ కూడా ఒక లెవెల్ నుంచి ఇంకొక లెవెల్కి రావాల్సిందే. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే మధ్యలో నుంచి దూకేస్తారు, అక్కడే దెబ్బలు తగిలేదు. కాబట్టి మనం ఏం చేయాలి, పర్ఫెక్ట్గా ఒక్కొక్క స్టాక్ని ఈ డౌన్ఫాల్లో ఎంత చక్కగా మనము దాన్ని ఉపయోగించుకుంటే మనకి అంత ప్రాఫిట్స్. ఇది వచ్చి ఒక వండర్ఫుల్ స్లో ప్రాసెస్. నిదానంగా డౌన్ అవుతుంది, ఓకే వెయిట్ చేద్దాం. వెయిట్ చేసి ఆ లెవెల్ వచ్చిందా, ఆ లెవెల్ వస్తే ఆ లెవెల్కి ఒక 5 రూపాయలు 10 రూపాయలు ముందైనా తీసుకోవచ్చు, అది ప్రాబ్లం లేదు. పర్టికులర్గా ఆ లెవెల్ అనే కాదు, ఆ లెవెల్ దగ్గర అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 2000 రూపాయలు స్క్రిప్ట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2050లో బై చెప్పాను. ఎక్కడి నుంచో వస్తుంది 2100 2070-75 రేంజ్లో ఉంది, కొనుక్కోవచ్చు, తప్పులేదు. కరెక్ట్గా ఆ లెవెల్ అనే కాదు చెప్తున్నాను, అలాంటిది ఓకే. బట్ ఒక స్టాక్ 2700 ఉంది, 2000 రూపాయలు నేను బై చెప్తున్నాను, మీరు మధ్యలోనే కొనకూడదు. అది చాలా ఇంపార్టెంట్. నేను చెప్పిన లెవెల్ దాకా వచ్చిన తర్వాత అక్కడ మీరు చక్కగా, ఎందుకంటే అదేమి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్. అలా మీరు చేస్తే డెఫినెట్గా మీ పోర్ట్ఫోలియో వచ్చి ఎప్పుడు గ్రీన్లోనే ఉంటుంది. లాస్ట్ టైం కూడా మీకు నేను క్లియర్గా చెప్పాను చూడండి. లాస్ట్ జూన్ జూలైలోనే ఇలా ఒక ఫాల్ అనేది మనకు వచ్చింది. ఆ ఫాల్లో కూడా మీకు క్లియర్గా చెప్పాను ఎలా 30% ఇలా మనం చెప్తున్నాం. కాబట్టి కరెక్ట్గా అందరూ అంటే మనం చెప్పిన నెంబర్స్లో ఏదో ఒక నెంబర్ మీకు తగులుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. అది డెఫినెట్గా ఇప్పుడు కూడా మనము కొన్ని స్టాక్స్ చెప్తాము. ఈ స్టాక్స్ అన్ని మీరు పర్ఫెక్ట్గా మీ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఫస్ట్ స్టాక్ వచ్చి రిలయన్స్ ఇండస్ట్రీస్. చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2500 ఉంది. చూడండి, 2500 ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి, ఇప్పుడు కొనొద్దు. బై ఓన్లీ ద బయింగ్ ప్రైస్ 2333 రూపాయలు. చూడండి, 2333 రూపాయలు వస్తే అక్కడ ఎంత కొనాలి, ఒక 35%. తర్వాత 2172 రూపాయల్లో ఒక 35%. తర్వాత 1917 రూపాయల్లో ఒక 35%. చూడండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ బయింగ్ లెవెల్స్ చెప్తున్నాను. 2333లో ఒక 35%, 2172లో ఒక 35%, 1917లో ఒక 30%. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ లెవెల్స్లోనే కొనాలి. పోర్ట్ఫోలియో పర్ఫెక్ట్గా మనీ మేనేజ్మెంట్ చేసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఒక 10,000 రూపాయలు మనం అలకేట్ చేస్తున్నామంటే ఒక 3 భాగాలు చేసుకొని దాన్ని మనం ఇలా క్లియర్గా కొని పెట్టాలి. అది ఏ లెవెల్స్ వచ్చినా అక్కడ మనం కొని వెయిట్ చేయాలి. వెయిట్ చేసిన తర్వాత ఫర్దర్గా నెక్స్ట్ 3 months తర్వాత మార్కెట్ చూడండి, అసలు మీరు ఎక్కడ అమ్ముకున్నా కూడా ప్రాఫిట్ అంత వండర్ఫుల్గా ఉంటుంది. తర్వాత మరొక స్టాక్ వచ్చి SBIN.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. చూడండి, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹574 ఉంది. ఇప్పుడు కొనొద్దు. చూడండి, ₹574 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై ₹540. చూడండి, ₹540 ఒక 35%, తర్వాత 509 ఒక 35%, తర్వాత 459 ఒక 30%. చూడండి, SBIN ఇప్పుడు ₹574 ఉంది. ఇప్పుడు కొనొద్దు. 30%, ₹540 ఒక 30%, ₹509 ఒక 35%, తర్వాత ₹459 ఒక 30%. చూడండి, 2 స్క్రిప్ట్స్ చెప్పుకున్నాను, రిలయన్స్ ఇండస్ట్రీస్ అండ్ SBI. మరొకటి కూడా చెప్తాం. తర్వాత ఇప్పుడు మీ అందరికీ తెలుసు, మనము చెన్నైలో ఆల్రెడీ బుకింగ్స్ జరుగుతున్నాయి బ్రహ్మాండంగా. 50% సీట్స్ కూడా కంప్లీట్ అయిపోయింది. అంటే January 28th and 29th 2 days వర్క్షాప్. రియల్గా ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు, ఒక ప్యాషన్ కలిగిన వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ వర్క్షాప్ అండి. అంటే మార్కెట్లో నేను ఎవరిని డిపెండ్ అవ్వకూడదు. ఒక స్టాక్ని నేనే అనలైజ్ చేసి నేనే కొనాలి. కొన్ని షార్ట్ టర్మ్లో ఒక 5% రిటర్న్స్ తీసుకోవాలి అని అనుకునే వాళ్ళకి ఇది ఒక వండర్ఫుల్ సబ్జెక్ట్. తర్వాత బ్యాంక్ నిఫ్టీ ఇంట్రాడే స్ట్రాటజీ చెప్పిస్తున్నాము, అంత అల్టిమేట్ స్ట్రాటజీ. ఈ 2 మనం చెప్పిస్తున్నాము, అంత వండర్ఫుల్గా ఉంటుంది. అంటే ఇది ఒక లైఫ్ టైం అన్నమాట. తర్వాత మనము ఒక లైఫ్ టైం సపోర్ట్ కూడా ఇస్తున్నాము. అది చాలా ఇంపార్టెంట్. అంటే మా దగ్గర రిలయబుల్గా ఎవరు ఉంటారో వాళ్ళందరికీ ఆ లైఫ్ టైం సపోర్ట్ అనేది దొరుకుతుంది. అది తర్వాత ఇప్పుడు మనము కొన్ని ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. బ్యాంక్ నిఫ్టీ మంత్లీ సింగిల్ ఎంట్రీ, తర్వాత నిఫ్టీ మంత్లీ సింగిల్ ఎంట్రీ, తర్వాత 21 డేస్ స్టాక్స్, 3 ప్రోడక్ట్స్ లాంచ్ చేస్తున్నాము. ఎవరికి ఏ ప్రోడక్ట్స్ ఇంట్రెస్ట్ ఉంటే అది కూడా తీసుకోవచ్చు. నెక్స్ట్ జనవరి నుంచి కూడా మార్కెట్ మంచి బుల్ ఉంది, డెఫినెట్గా బాగుంటుంది. అది తర్వాత ఇప్పుడు మనం మరొక స్టాక్ చెప్తాను, వినండి. NTPC. చూడండి, NTPC ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ₹163 ఉంది. ఇప్పుడు కొనొద్దు. ఇది ఎక్కడెక్కడ కొనాలని క్లియర్గా చెప్తాను. 3 లెవెల్స్లో కొనాలి. 35%, ₹152 35%, తర్వాత 140 ఒక 35%, తర్వాత 130 ఒక 30%. NTPC ఇప్పుడు 163 ఉంది. ఇప్పుడు కొనొద్దు. బై 152 లెవెల్స్ at 35% and 140 at 35% and 130 remains 30%. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇవన్నీ మ్యూచువల్ ఫండ్స్ వాళ్ళు కూడా ఇలాగే చేస్తారు, అక్కడక్కడ కొంటూనే ఉంటారు. కాబట్టి మనం కూడా వాళ్ళ స్టైల్లో మనం వెళ్తామంటే డెఫినెట్గా మనం కూడా మంచి సక్సెస్ అవుతాము. ఇంకోటి, ఈ లెవెల్స్ అనేది ఎవరికి తెలియదు. ఇది మనము నా ఓన్గా మనం డిజైన్ చేసి మీకు ఇస్తున్నాము. సో వెరీ వండర్ఫుల్ లెవెల్స్ అండి. డెఫినెట్గా ఈ లెవెల్స్లో కొనిపెట్టి నెక్స్ట్ 3 to 6 monthsలో మీరు చూసారంటే ప్రాఫిట్లోనే ఉంటారు, మంచి ప్రాఫిట్స్ని చూస్తారు. అది ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులు నమస్కారం.